నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కడప మహానాడుకు తరలివచ్చిన టీడీపీ ప్రతినిధులు 11 గంటలకు చంద్రబాబు ప్రారంభోపన్యాసం. గోదావరిలో గల్లంతైన 8 మంది జాడ కోసం గాలింపు. ఒక్క మృతదేహం వెలికి తీసిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. విజయనగరం పేలుల కుట్ర కేసులో 5వ రోజు విచారణ. సిరాజ్, సమీర్ను ప్రశ్నించనున్న ఎన్ఐఏ. హర్యానాలోని పంచకులలో ఒకే కారులో 7 మృతదేహాలు. ఒకే కుటుంబానికి చెందిన వారు ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం. రుతుపవనాల రాకతో మహారాష్ట్ర, కర్ణాటకను ముంచెత్తిన వర్షాలు. ముంబై, పుణె, కలబుర్గి నీటమునక. మహానాడు ప్రాంగణానికి ప్రతినిధులు తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జరిగే మహానాడు కోసం పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూల నుంచి కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తరలి వస్తున్నారు. పండగ వాతావరణం ఈ ప్రాంతంలో నెలకొంది. 3 రోజుల పాటు జరిగేటువంటి మహానాడు సందర్భంగా ప్రతినిధుల సభ కోసం పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర నిమ్మల రామానాయుడు మంత్రి ఏదైతే మహానాడుకి ఈరోజు రాయలసీమ నియోజకవర్గ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల సభకు తరలి వస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఉత్సాహం, ఉత్తేజం ప్రతి ఒక్కరిలోనూ కూడా కనిపిస్తూ ఉంది. మీరే చూస్తూ ఉన్నారు. వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా ఈవేళ పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ప్రధానంగా పార్టీకి సంబంధించిన సంస్థాగతమైనటువంటి అదేవిధంగా నారాలు ఒక 6 అంశాలను ప్రత్యేకంగా తీసుకుని యువతని రేపు ఏ రకంగా అయితే మనం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, కార్యకర్తని ఏ రకంగా సంక్షేమం చేయాలి, మహిళలను ఏ రకంగా కూడా ఈవేళ మొదటి రోజు పార్టీ పరంగా చర్చనీయాంశాలతోటి, తీర్మానాలతోటి ఉండబోతోంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం కూడా 9:30కి 9:30 అట్లాగా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఆయన కూడా చిత్తూరు ఎగ్జిబిషన్ ని చూసుకుని తర్వాత బ్లడ్ క్యాంప్ ని ప్రారంభించి అనంతరం కార్యక్రమం కూడా స్టార్ట్ అవబోతుంది. దీంతో పాటు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు. మనం ఈ సందడి వాతావరణం చూసినట్లయితే ఒక పండగ వాతావరణంలో మహానాడు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూల నుంచి, రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు తరలి వస్తూ ఉన్నారు. అన్న, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అన్న, మేము కర్నూలు జిల్లా ఎమ్మెనూరు నుంచి వస్తున్నాము. మా జయనాశ్వరరెడ్డి, బివి జయనాశ్వరరెడ్డి గారి నియోజకవర్గం నుంచి వస్తున్నాం. మహానాడు జై బీవీ, జై బీవీ, జై సిబిఎన్. చాలా ఆనందంగా ఉందన్న, చాలా బాగుంది. రాయలసీమలో పెట్టడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మా కోరిక నెరవేర్చినాడు చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ అన్న. మాకు ఇక్కడ కడపలో పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినాము. ఇక్కడ ఆనందంగా ఉంది. ఇంత బాగా చేస్తున్నారని మేము అనుకోలేదు. చాలా బాగుంది, సూపర్ చేసినారు. తెలుగుదేశం స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఈ కడపలో పెట్టిన మహానాడు చాలా పవిత్ర మేము భావిస్తున్నాం, పవిత్రంగా భావిస్తున్నాం. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎప్పుడో ఆయన పుట్టినరోజునే ఈ తెలుగుదేశం పార్టీ చాలా ఘనంగా జరుపుకుంటుంది. అదేవిధంగా ఆయన గుర్తులుగా మన నారా చంద్రబాబు నాయుడు కానీ ఈ కడపలో పెట్టడం అనేది చాలా మంచి పని. ఎందుకంటే ఒక కార్యకర్త, టీడీపీ కార్యకర్తగా మేమంతా చాలా సంతోషపడుతున్నాం. మాది అనంతపురం జిల్లా ఉరుకోణ కాన్స్టిట్యున్సీ పయోల నియోజకవర్గం. మాది పయోల కేశవాన గురు మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇటు వరకు వచ్చాక మాకు అనంతపురం జిల్లా ఉరుకోణ నియోజకవర్గం పయోల కేశవన్ గారి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాం. ఈ మహానాడు అనేది
తెలుగుదేశం పార్టీ శ్రేణులకే కాదు, తెలుగుగారు పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద పండుగ. ఎందుకంటే చాలా చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహించినటువంటి పార్టీ ఈరోజు ఈ కడప వేదికగా ఈ పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేమందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు పార్టీ మీద అభిమానంతో పార్టీ కోసం ఈరోజు అంటే బడుగు బలహీన వర్గాల్ని ప్రోత్సహించినటువంటి పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ పండుగను మేమందరూ మా సొంత ఇళ్ళలో పండుగ మీద నిర్వహించుకుంటున్నాం. మేము పయ్యవల కేశవన్న గారు జై పయ్యవల. మహానాడు నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ. దానికి అదేవిధంగా ఆ తర్వాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఎంతో పగడ్బందీగా పనిచేస్తూ ఉన్నారు. ఒక పక్క గాలివానలు అంటున్నారు, వానలు ఉన్నాయి, రెయిన్స్ ఉన్నాయి, ఎక్కడా కూడా సరైన ఆకాశం సహకరించకపోయినా చూసినా ఈరోజు వేలాది మంది లక్షలాది మంది ప్రతినిధులు సభకే ఇంతమంది వచ్చారు. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ పండుగ అందరూ కూడా అత్యధికంగా స్వచ్ఛందంగా రావుతా ఉన్నారు. ఒక పక్కన పార్కింగ్ విషయాలన్నీ కూడా చక్కగా చేయడం జరిగింది. అన్నిటికీ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉన్నారు. ఏదైతే సంబంధించినటువంటి భోజన సదుపాయం కానీ అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకి మహానాడు చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ జిల్లా లెవెల్లో మహానాడు చేసుకుంటూ ఉంటారు. తదుపరి ఈ ఏదైతే మేజర్ స్టేట్ వైడ్ జరిగేటువంటి మహానాడు 3 రోజులు 5 రోజుల పండగ ఎప్పుడు ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చేసుకుంటారు. అది రాయలసీమలో 10కి 7 స్థానాలు, రాయలసీమ కడప జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి 10 స్థానాలకు 7 స్థానాలు ఇవ్వడం జరిగింది. తద్వారా ఈరోజు వారి కోరిక మేరకు కడపలోనే పెట్టడం జరిగింది ఈ మహానాడు కార్యక్రమం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి సక్సెస్ చేస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. దీంట్లో కూడా రాయలసీమకు సంబంధించి ఎన్నో ఇండస్ట్రీస్ సంబంధించి కానీ ఎన్నో స్కీమ్స్ చూస్తే సుమారుగా 70% మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో స్కీమ్స్ అయితే కానీ ఇండస్ట్రీస్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ చూస్తే 70% వరకు ఇప్పుడు రీచ్ అయ్యింది ఆల్రెడీ ఇప్పుడు ఉన్న దాంట్లో. కాబట్టి రాయలసీమ వాసులు రాబోయే రోజులు వెనుకబడుతున్న జిల్లాలుగా చెప్పేటువంటి ఈ జిల్లాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మంచి పురోగతి సాధించి అభివృద్ధిలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులు చెప్తున్నట్టు. సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మహానాడు కోసం? అదే అనేక మంది పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు జిల్లా ఆదని సార్. మహానాడు సంబరం పండగ మాదిరిగా ఉంది సార్. ఇట్లా మహానాడు ఇంకా ఎన్నో జరుపుకొని తెలుగుదేశం పార్టీ చిరకాలంగా అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాం సార్. ప్రతిసారి పోతున్నాం సార్. ప్రతిసారి పోతున్నాం సార్. మహానాడు ఇది 8వ రావడం. నేను చాలా హ్యాపీగా ఉన్నాము వచ్చిన దానికి. ఆదో నుంచి వచ్చామండి. చెప్పండి, మీరు మహానాడు రావడం ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఉంది మహానాడు ఏర్పాట్లు కావచ్చు కడపలో జరిగి? ఇది 43 సంవత్సరాల తర్వాత ఇంత అద్భుతమైన మహానాడు ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు. ఇంత అద్భుతంగా జనం విపరీతంగా వస్తున్నారు. ఇంకా మేము అనుకునే ఎక్స్పెక్ట్ చేసానికి దాటి కూడా వస్తారని కూడా బ్రహ్మాండంగా బహిరంగ సభ కూడా జరుపుతాం కూడా. ఈరోజు ఈ మహానాడులో ఎక్కడెక్కడ వాళ్ళంతా వస్తే విపరీతంగా వస్తున్నారు, అన్ని రకాలుగా జనం వస్తున్నారు కాబట్టి బాగా జరుగుతుందని మేము సంతోషిస్తున్నాం. కడప బ్రహ్మాండంగా ఉంది. కడప 50,000 మంది పైగా వస్తారు, వచ్చి తీరుతారు కూడా అని చెప్పి మా ఎమ్మెల్యే గారు, మా జిల్లాధ్యక్షులు గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారని మేము ఈ సభంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ కూడా చాలా మంది ఇతర రాష్ట్ర విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు మహానాడు? శ్రీశైలం నుంచి వచ్చామండి. శ్రీశైలం. చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షులండి. తెలుగుదేశం పార్టీకి ఇది ఒక పండుగ అండి. మాకు సంక్రాంతి, దీపావళి ఎలా వస్తుందో పార్టీకి మాకు మహానాడు పండుగ. ఎందుకంటే ఈ రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది కాబట్టి ప్రజలందరూ సంతోషంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి పండుగ జరుపుకుంటున్నాం. ఇది ఈ ప్రాంతానికి సంబంధించి. నా పేరు వాదా ప్రసాదరావు. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండిపేట నియోజకవర్గం నుంచి మా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర నాయకత్వంలో మేము అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తయి 24వ సంవత్సరంలో ప్రవేశించాం. ఇంతవరకు భారతదేశ చరిత్రలో కాకుండా ప్రపంచ దేశ చరిత్రలో కూడా ఒక ప్రాంతీయ పార్టీ 43 సంవత్సరాలు పూర్తి చేసి 44 సంవత్సరాలు అడుగుపెట్టి ఉంది, అక్కడ జరగలేదు. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే డాక్టర్ స్వర్గీయ
ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి విలువలతో కూడిన పార్టీని మేమందరం కూడా ఉండడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఒక మంచి నాయకుడు, ఒక విజన్ కలిగిన నాయకుడు, ఒక మేధావి అయినటువంటి మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ఈరోజు ఈ పార్టీ నుండి అనేక కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇది ఇతర రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు క్రియాశీల సభ్యత్వం కలిగినట్టు 100 రూపాయల సభ్యత్వం కలిగినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ ప్రతినిధుల సభకు రావడానికి అర్హత నిర్ణయించారు. వాళ్ళందరూ కూడా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే వారికి స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి మహానాడుకు సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని అందించిన తర్వాతనే వాళ్ళు లోపలికి వస్తారు. మరి కాసేపట్లోనే పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభోపన్యాసం చేసిన తర్వాత ఈ 2 రోజుల పాటు ప్రతినిధుల సభ ప్రారంభం కానుంది. దీంట్లో ప్రధానంగా 6 అంశాలపైన తీర్మానాలు చేయడానికి కూడా నారా లోకేష్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించినటువంటి 6 సూత్రాల అంశాన్ని కూడా ప్రధానంగా ఈ 2 రోజుల ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టి చర్చించేటువంటి అవకాశం ఉంది. దీనిపైనే పార్టీ 40 ఏళ్ల పాటు, మరో 40 ఏళ్ల పాటు నిలిచి ఉండే విధంగా కార్యకర్తే అధినేత అనేటువంటి భరోసా ఇచ్చే విధంగా కూడా ఈ మహానాడులో తీర్మానం చేయడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మహానాడు ప్రాంగణం నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు మురళి. ఇక కడప మహానాడుకు తెలుగుదేశం శ్రేణులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ప్రాంగణానికి చేరుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాకముందే వేలాదిగా నాయకులు రోడ్డుపై వేచి ఉన్నారు. వాహనాల్లో పెద్ద ఎత్తున శ్రేణులు తరలిరావడంతో మహానాడు వేదిక వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ మేర ఉదయాన్నే ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు క్లియర్ చేసేందుకు యత్నిస్తున్నారు. మహానాడు సందడిపై మా ప్రతినిధి కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. తెలుగుదేశం మహానాడు ప్రారంభం కానుంది. ఏదైతే 3 రోజుల పాటు ఘనంగా కడపలో నిర్వహిస్తున్న ఈ మహానాడుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేది చేశారు. అయితే కొద్దిపాటి వర్షం వల్ల కొంతమేర పార్కింగ్ వరకు ఇబ్బందులు తలెత్తాయి. మహానాడు ప్రాంగణం వద్ద మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంత వర్షం పడినా సరే సభ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే మహానాడుకి 8:30 నుంచి ప్రతినిధుల నమోదు ప్రక్రియ చేపట్టారు. అయితే ఉదయం 7 గంటల నుంచే ఇక్కడ పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు కానీ నాయకులు కానీ రోడ్డుపైకి తరలి రావడం జరిగింది. వాహనాలు కూడా పెద్ద ఎత్తున కడప నగరంలోకి రావడంతో మహానాడుకి ఇప్పుడే 1 కిలోమీటర్ మేర కూడా ట్రాఫిక్ జామ్ అది నెలకొంది. అయితే పోలీసులు కూడా ట్రాఫిక్ నియంత్రించే పనులు చేపడుతున్నారు. ఈ మహానాడు సజావుగా నిర్వహించేందుకు మరిన్ని ఏర్పాట్లు ఎలా చేశారు ఏంటి వెల్లడించేందుకు మనతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అలాగే సీనియర్ నేత దామచర్ల సత్య ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున శ్రేణులు రోడ్డు మీద తరలి వస్తున్నారు. వర్షం వల్ల కొద్దిగా పార్కింగ్ ఏర్పాటు చేసిన స్థలం కొంచెం ఇబ్బందిగా తలెత్తిన చేస్తున్నారు. ప్రత్యామ్నాయాలు ఏం చూశారు ఏంటి? ఒకటి ముఖ్యంగా కడపలో జరిగేటువంటి మహానాడుకు రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి ఎన్ఆర్ఐలు కూడా వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు మొట్టమొదటిగా 6:30-7 గంటకే ఈ యొక్క రోడ్డు మీద ఎక్కడ చూసినా పసుపు చొక్కాలు వేసుకొని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ పండుగలో భాగస్వామ్యం కావాలి, ఈరోజు కడపలో జరిగేటువంటి ఈ యొక్క రాయలసీమలో జరిగేటువంటి కడపలో జరిగేటువంటి మహానాడును జయప్రదం చేయాలని చెప్పి చాలామంది కూడా రాత్రికి రాత్రి చాలామంది ఇక్కడ చేరుకోవడం జరిగింది. కొద్దిగా వర్షం వల్ల ట్రాఫిక్ కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే మీరు చెప్పినట్లు కూడా పార్కింగ్ ప్రదేశంలో కూడా ఆల్టర్నేటివ్ కూడా కొన్ని చోట్ల కాలేజెస్ వేరే చోట్ల ఎక్కడ ఉంటే అక్కడ పంపించడం జరిగింది. ముఖ్యంగా భోజన సదుపాయాలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా టిఫిన్లు కానీ భోజనం కానీ వీఐపీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సదుపాయాలు కల్పించాము. ఎంత వర్షం వచ్చినా ఏమైనా కార్యకర్త అనేవాడు నాయకుడు వర్షములో సైతం తడిసైనా సరే మా నాయకుడు చేసేటువంటి సందేశాలు అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి పండుగల భాగస్వాములు కావాలని అందరూ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి కొద్దిగా ఒక 15-20 నిమిషాలు ఏదైనా పడితే తర్వాత ప్రతి చోట కూడా ఆల్టర్నేట్కు ఎక్కడైనా వెహికల్ ఇరుక్కునే కానీ కూడా దాన్ని ట్రో చేసుకుని పక్కకు తీయడము, తర్వాత ఎక్కడైనా వర్షం ఎక్కువ అవుతే మొరం వేయడము, ఇవన్నీ కూడా అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నాము, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోతుంది ఈ మహానాడు వేదిక. అలాగే రాయలసీమలో రెండోసారి తిరుపతి కాకుండా మళ్ళీ మొదటిసారి కడప ప్రాంతంలోనే ఈ మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికి కూడా ఎంతో చేస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చెప్తున్నారు. దీని ద్వారా అసలు ఏం చాటున్నారు రాయలసీమకు సంబంధించి? ఒకటి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ రాయలసీమ ప్రజలకు కానీ ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ ఇవన్నీ అభివృద్ధి చేయడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పులివెందులకు సైతం నీళ్లు తీసుకుపోయిన ఘనత మాది. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళు ఎక్కడో మూలకు పడేస్తే మళ్ళీ మా నాయకుడు వచ్చిన తర్వాత జిఎన్ఎస్ఎస్ని వెడల్పు చేయడం కానీ మిగతావి కూడా ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ మొదలు పెడతా ఉన్నాము. ప్రతి ప్రాజెక్టును కూడా ఖచ్చితంగా రాయలసీమ వాసులకు ఖచ్చితంగా ఒక రాయలసీమ బిడ్డగా
మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాల చర్యలు తీసుకుంటారు. అవన్నీ కూడా ఈరోజు ఇచ్చేటువంటి సందేశాలలో కూడా బయటకు వస్తాయి అన్నీ కూడా. థ్యాంక్ యూ. సత్య గారు, మీరు చెప్పండి, ఏదైతే ఈ మహానాడు వేదిక పార్టీకి మరో 40 ఏళ్ళు అవసరమయ్యే యువరక్తాన్ని అందించడమే లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు. దీని ద్వారా అసలు ఎలా దీన్ని తీసుకెళ్ళనున్నారు ఏంటి? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 43వ మహానాడు చాలా ఘనంగా మన కడపలో నిర్వహించుకోవటం, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రతోటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్నే కాదు యావత్ ప్రపంచానికి కూడా ఆయన ఎంతో ఆయనలో ఎంతో నాయకత్వ లక్షణాలు కానీ ఇంకా తెలుగుదేశం పార్టీకి భావితరాల భవిష్యత్ నాయకుడిగా కూడా ప్రూవ్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఆయన ఎప్పుడు కొత్త వారిని ఎంకరేజ్ చేయటం కానీ మా బోర్డులను కూడా చాలా ఎంకరేజ్ చేసి ఈరోజు ప్రతి ఒక్క కమిటీలో కూడా మమ్మల్ని పెట్టడం, అలాగే యువరక్తాన్ని తీసుకొని రావటం, ఆయనకి తప్పకుండా ఈ యొక్క అందరూ యావత్ మంది కోరుకునేది తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడిగా నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా అందరూ కోరుకుంటా ఉన్నారు. ఆయన కావాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. సార్, ఇప్పటికే ఏర్పాట్లకి సంబంధించి ఎంతవరకు పూర్తయ్యాయి? వర్షం పడినా ఎలాంటి ప్రత్యామ్నాయాలు చేపట్టారు? ఆల్మోస్ట్ వర్షం రాకుండా ఉంటే చాలా బాగా ప్లాన్ చేసాం. ఈ వర్షం పడటం వల్ల కొన్ని చిన్న డిస్టర్బెన్స్ చేసినా ఆల్టర్నేట్ మొత్తం మేము అన్నీ ఎక్కడ వచ్చిన వాళ్ళకి భోజనం కానీ వసతి కానీ ఇబ్బంది లేకుండా ప్రిమిషన్స్లో కూడా ఏ ఇబ్బంది రాకుండా అన్ని లోటుపాట్లు లేకుండా చూసుకోవడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. ఇది నేతలు అలాగే కార్యకర్తల స్పందన. మహానాడికి ఎలాంటి చిన్నపాటి వర్షం ఎదురైనా సరే, చిన్న ఇబ్బందులు ఎదురైనా సరే పూర్తిగా అటు శ్రేణుల సహకారం అలాగే నాయకుల సహకారంతో 3 రోజుల మహానాడును విజయవంతం చేసి తీరుతామని చెప్పి నేతలు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, కడప నుంచి. 10 రెట్ల ఎక్కువగా శుభ్రం చేస్తుంది హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. తాజాంశాన్ని చూస్తున్నాం. కోనసీమ జిల్లా గోదావరిలో గల్లంతైన 8 మందిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, గోదావరిలో గల్లంతైన యువకుల ఆచూకీకి సంబంధించిన వివరాలేంటి? షాహీన్, ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటకు వస్తున్నాయి. ఉదయం 6 గంటల సమయంలోనే ఒక మృతదేహం వడ్డీ రాజేష్ ఐపోలవరం మండలానికి చెందిన యువకుడు, అతన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే కాకినాడకు చెందిన పాల్ అనే యువకుడు, వీరిద్దరు అన్నదమ్ములు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. పాలు తండ్రి రమేష్ పాస్టర్ గా ఉన్నారు జగన్నాథపురం ప్రాంతంలో. ఇతను సోదరుడు అభిషేక్ కూడా ఈ ప్రమాదంలో మునిగిపోయాడు. అతను ప్రస్తుతం అయితే పాల్ మృతదేహం వచ్చింది. అలాగే మరో మృతదేహం కూడా యువకుడిని బయటికి తీసుకొచ్చారు. ఈ 2 మృతదేహాలని గేదెల్లంక వైపు, ఈ వైపు కాకుండా కమిలి ప్రమాదం జరిగిన వైపు కాకుండా గేదెల్లంక వైపు తీసుకొచ్చారు. అమలాపురం ఆర్టీఓ ప్రసాద్ కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. ఉదయం నుంచి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇంకా మిగతా 5 కోసం కూడా గాలింపు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఈ కుటుంబ సభ్యులంతా కూడా రోదనలతో ఈ ప్రాంతం అంతా కూడా చాలా హృదయ విదారకంగా మారిపోయింది. స్థానికులంతా వచ్చారు. ఇన్ని కుటుంబాల్లో పిల్లలు, అన్నదమ్ములు 2 కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. మిగతా వారంతా కూడా ఒక శుభకార్యానికి సరదాగా గడిపి అప్పటి వరకు ఇలా స్నానానికి వచ్చి నదిలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ముమ్మరంగా అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. షాహీన్, ధన్యవాదాలు సాయికృష్ణ. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో కురుస్తున్న వర్షాలకు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. ముంబై, పూణే, కలబుర్గి సహా పలు నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్ష సంబంధిత ఘటనల్లో మహారాష్ట్రలో 4, కేరళలో 4 ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల నేపథ్యంలో కేరళలోని 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
నైరుతి రుతుపవనాలు అంచనాల కంటే ముందుగానే రావడంతో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ముంబై, పూణేల్లో రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల చెట్లు విరిగి నేల కొరిగాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైలు, విమాన సర్వీసులపై ప్రభావం పడింది. మహారాష్ట్రలోని పాల్ఘర్లో భారీ వర్షాలకు సీలింగ్ ప్లాస్టర్ కూలింగ్ ఓ మహిళ మృతి చెందింది. చిన్నారికి గాయాలయ్యాయి. పూణేలో వేర్వేరు ప్రమాదాల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ముంబైలో కేవలం 13 గంటల్లోనే 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నారిమన్ పాయింట్లో 25.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. కేరళలో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 4 మృత్యువాత పడ్డారు. 29 ఇళ్లు పూర్తిగా, 868 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. వయనాడ్, కాసర్గోడ్లో భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారిని సహాయక శిబిరాలకు తరలించారు. ఎర్నాకుళం, అలప్పూజలో కుండపోత వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు విరిగి నేలకూలాయి. త్రిశూర్లో కదులుతున్న రైలుపై ఒక చెట్టు పడగా త్రుటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షాల నేపథ్యంలో కేరళలో 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ విధించారు. 10 జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు సెలవులు ప్రకటించారు. కర్ణాటకలో పలుచోట్ల భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు విరిగాయి. మంగళూరులో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ట్రాఫిక్ స్తంభించింది. నగరంలో వర్షాల కారణంగా మరువూరులోని ఒక ఇంట్లోకి నీరు ప్రవేశించి కూలిపోయే దశకు చేరింది. దక్షిణ కన్నడ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించి విపత్తు ప్రతిస్పందన బలగాలను రంగంలోకి దించారు. కర్ణాటకలోని కోస్తా జిల్లాలకు మరో 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్లోనూ ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. హర్యానాలోని పంచకులలో ఒక కారులో 7 మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. సోమవారం అర్ధరాత్రి పంచకులలోని సెక్టర్ 27లో ఈ ఘటన చోటు చేసుకుంది. దెహ్రాదూన్ వాసి ప్రవీణ్ మిత్తల్, ఆయన భార్య, తండ్రి, తల్లి, 3 పిల్లలు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు దెహ్రాదూన్ నుంచి పంచకుల వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని కారును పరిశీలించాయి. ప్రవీణ్ మిత్తల్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.